రుద్రాక్ష మహిమ విభూతి ధారణ విధి. అన్ని జాతుల వారు రుద్రాక్షలు ధరింపవచ్చును. బ్రాహ్మణులు మంత్రముతో రుద్రాక్షలు ధరింపవలెను. ఇతరులకు మంత్రముల ఆవశ్యకత లేదు. 1000 మాటలేలా, దాని మహిమ అద్భుతము. ఎవరు రుద్రాక్షలు ధరింతురో వారు పరమ పవిత్రులు. కుమారుడు కన్నా తండ్రిని నిందించిన ఎంత దోషమో, రుద్రాక్షలను ధరించిన వారిని నిందించిన అంత దోషము. ఎవరు రుద్రాక్షలను ధరింతురో అట్టివారికి ద్రవ్యము, వస్త్రములు, ఆహారం నొసగి గౌరవించిన వారికి రుద్రలోకంలో నివసించు భాగ్యము కలుగును. హారములలో రుద్రాక్ష ధరించిన వారు చిత్తశుద్ధి, పవిత్రతయు కలవాడగును. అలంకారములను ధరించుట కంటే రుద్రాక్షలను ధరించుట ఉత్తమము. రుద్రాక్షలను గురించి ఎంత చెప్పినను తృప్తి తీరదు అని శ్రీమన్నారాయణమూర్తి నారద మహర్షితో చెప్పారు. అది నారద మహర్షి విని రుద్రాక్షకు ఆ మహిమ ఎట్లా వచ్చినది అని చెప్పమని అడుగగా నారాయణుడు ఇట్లు చెప్పెను. నారదా, పూర్వం ఇదే ప్రశ్న శివుని కుమారుడగు కుమారస్వామి అడిగాడు. దానికి శివుడు చెప్పిన సమాధానం చెప్పుతున్నాను వినుము. పూర్వమందు త్రిపురాసురుడను పేరుగల ఒక అజేయుడైన రాక్షసుడు ఉండెను. అతడు వరగర్వముతో బ్రహ్మ, విష్ణువు మొదలగు సర్వదేవతలను యుద్ధమున ఓడించినాడు. ఇప్పుడు వారందరూ నా వద్దకు వచ్చి ఆ రాక్షసుని చంపమని ప్రార్థించారు. వారి ప్రార్థన విని నేను సర్వదేవతల శక్తి ప్రవేశపెట్టి ప్రజ్వలించుచున్న కడు భయంకరమగు అఘోరమను ఒక అస్త్రమును నిర్మించినాడను. దేవతల రక్షణము, త్రిపురాసుర సంహారము, సర్వవిఘ్న బాధల నివారణము చెయ్యదలచి ఉన్మీలిత నేత్రములతో 1000 దివ్య సంవత్సరముల వరకు ఆ అఘోరాస్త్ర నిర్మాణ విషయమును ఆలోచించుచుంటిని. ఆ సమయమున నా 3 నేత్రములు అలసట చెందినవి. ఆ నేత్రముల నుండి నీటి చుక్కలు కింద పడసాగెను. నేత్రజలం యొక్క బిందువుల వలన పెద్ద రుద్రాక్ష వృక్షములు పుట్టినవి. ఇది రుద్రాక్షల పుట్టుక విషయము. నా ఆజ్ఞ వలన లోకహితమునకై అవి 38 విధములు అయినవి. నా కుడి కన్ను అయిన సూర్యనేత్రము నుండి 12 రుద్రాక్షలు గోరజనపు రంగు గలవి. ఎడమ కన్ను అయిన చంద్రనేత్రం నుండి 16 రుద్రాక్షలు తెలుపు రంగు గలవి. మూడవ కన్ను పాలనేత్రము అయిన అగ్నినేత్రము నుండి 10 రుద్రాక్షలు నల్లని రంగు గలవి. ఇందులో తెలుపు రంగు గలవి బ్రాహ్మణులను, ఎరుపు రంగు గలవి క్షత్రియులను, మిశ్రమ వర్ణము కలవి వైశ్యులు, నల్లని రంగు గల రుద్రాక్షలు శూద్రులను ధరించవలెను అని శివుడు కుమారస్వామికి రుద్రాక్ష పుట్టుక గురించి వివరించెను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.